ప్రజెంట్ మనతోని జానీ మాస్టర్ గారు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే మన తెలుగు వాళ్ళకి అవార్డు రావడం పెద్ద విషయం. అసలు సూపర్ సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీ హార్డ్ వర్క్ గురించి కొన్ని విషయాలు చెప్పారు మేడం గారు కూడా. సూపర్ సార్. ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి ఉంటదని ఒకటి మీరు చెప్పారు, ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిరూపించారు. సూపర్ సార్, సూపర్ హ్యాపీ మనకు రావటం అనేది. ఇంకోటి చాలా మంది అంటారు సార్ తెలుగు వాళ్ళకి రావటం చాలా అండి. తెలుగు వాళ్ళకి రావాలి సార్. ఎందుకనంటే వీఆర్ డిజర్వ్డ్ మనం. కాకపోతే ఏంటంటే కరెక్ట్ టైము, కరెక్ట్ సిచ్యువేషన్స్ రావాలి. ఇప్పుడు మనకు అన్నీ వస్తున్నాయి. అంటే బేసిక్లీ మనకు అప్పుడు మీడియా అంత లేదు. మన పాత సినిమాలన్నీ ఇప్పుడు చూసుకుంటే అవన్నీ ఇప్పుడు మనం వస్తే మంచి మంచి అవార్డ్స్ రావాలి, అన్నీ రావాలా. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు బయటికి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు గుర్తిస్తున్నారు అందరు. సో అలా ఇప్పుడు రావాలి మనకు. ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీల్ ఏంటి మీకు? అసలు అవార్డు చెప్పంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ ఏంటి? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే తెలుగు కొరియోగ్రాఫర్స్కి, అంటే మన యూనియన్, అంటే మన హైదరాబాద్ సైడ్ నుంచి కానీ, టోటల్గా మన కొరియోగ్రాఫర్ సైడ్ నుంచి కానీ, ఇక్కడ నుంచి ఫస్ట్ అవార్డు అనేది వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ వినంగానే మన కొరియోగ్రాఫర్స్ ఒక పేరు వచ్చింది, మన యూనియన్కి ఒక పేరు వచ్చింది అనేది ఒక ఫస్ట్ నా మైండ్ అదే. సో తర్వాత మన వాళ్ళు కూడా హ్యాపీగా, గర్వంగా ఇప్పుడు చెప్పుకుంటారు అని చెప్పి ఒక హ్యాపీనెస్ అంతే. పవన్ కళ్యాణ్ గారు అక్కడ 10 సంవత్సరాలు కష్టపడి హార్డ్ వర్క్ చేసి డిప్యూటీ సీఎం అయ్యారు. ఒక ఫీలింగ్ అండి. మీరు దాంట్లో అంటే పాదయాత్ర చేసి సార్కి చాలా సపోర్ట్ చేశారు. దాని మీద 2 మాటలు చెప్పండి. అంటే కళ్యాణ్ అన్న 100% అండి. 10 years కాదు, ఇంకో 20 సంవత్సరాలు అయినా కూడా ఆయన ఇలానే కష్టపడేవాళ్ళు. ఎందుకనంటే ఆయన అంటే మనస్ఫూర్తిగా చేస్తారు ఏది చేసినా కూడా. అంటే ఏదో పొలిటిక్స్లో నేను వెళ్ళాలి లేదనంటే ఇంకా వేరే ఉద్దేశాలు ఆయన బయట చెప్పినట్టు చాలా కొంతమంది వీళ్ళందరూ కలిసి ఆయన ప్యాకేజీలు తీసుకుంటాడని, అది తీసుకుంటాడని, ఇది తీసుకుంటాడని అసలు ఈ విషయం ఇప్పుడు ఎత్తకూడదు చెప్తున్నా నేను. సో ఇవన్నీ కూడా ఆయనకి చాలా చిన్నవి. ఆయన నేను ఎప్పుడు చెప్తాను, ఆయన ఓకే అని అంటే కోట్లు వచ్చి పడతాయి ఆయనకి. ఆయన చేసే సినిమాలు కానీ, ఆయన ఒకవేళ కూర్చొని పాన్ ఇండియా సినిమాలు కానీ చేయాలని ఆయన కూర్చుంటే చాలా వస్తాయి. కానీ అవన్నీ వదిలేసి కేవలం వెళ్ళడానికి కారణం ఏంటనంటే, నేను కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఆయన పెట్టినప్పటి నుంచి, జానీ సినిమా నేను కలిసినప్పటి నుంచి, ఊర్లో నేను నర్తకి మన లీలామల్ సెంటర్ దగ్గర ఆయన చూసినప్పటి నుంచి ఆయన చూస్తూ వస్తున్నాను కదా. ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించారు, 10 మంది బాగుండాలనే కోరుకునేవాడు తప్ప ఫస్ట్ నుంచి ఆయన ఒక్కడే బాగుండాలి, నేను ఒక్కడే సంపాదించుకున్నాను, నా పేరు ఉండాలి, నాకు అది ఎప్పుడు ఆలోచించలేదు ఆయన. సో అది నేను అక్కడి నుంచి నా జర్నీ తెలుసు ఆయనకి. కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఆయన దగ్గర ఉన్నదే తక్కువ డబ్బులు, దాంట్లో ₹1 తీసుకుని వచ్చేసారు ఆయన. నిజంగా చెప్పాలంటే పాపం ఆయన దగ్గర ఇది అంతంత ఉన్నాయి. అప్పుడే మన వార్తలు కూడా వచ్చినాయి సార్, నార్మల్గా ఎలక్షన్స్ కాకముందులో పవన్ కళ్యాణ్ ఆస్తులన్నీ అమ్ముకున్నారు, ఏమి లేవు అని చాలా మంది అన్నారు. మరి సార్ ఆయన దగ్గర ఆస్తులే కదా సార్, ఒకవేళ అవసరమైతే ఆయన శరీరంలో ఏదైనా భాగం ఎవరికైనా ఏమంటారు, చాలా మంది వింటారు కదా కిడ్నీ దానం చేస్తారు ఇలాంటి, అంటే దానికి కూడా వెనకడ్డు ఆయన. ఆస్తులు అనేది పక్కన పెట్టండి మీరు అది. సో అవసరమైతే ప్రాణాలనే ఇస్తారు సార్ ప్రజల గురించి. ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్. నేను ఏదో ఆయన పార్టీలో ఉన్నానో లేదనంటే కళ్యాణ్ గారి దగ్గరనే చెప్పట్లా, జెన్యున్గా మంచి అంటే మంచిగా చెప్పాలి. సో హీఈస్ అ వెరీ గుడ్ జెన్యున్ పర్సన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి కంటిన్యూగా అందరికీ సమస్యలు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తున్నారు, అన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నారు, అందరికీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు. ఆయన చెప్పిన సంక్షేమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వచ్చి ప్రజలకి ఇవ్వడానికి ఆయన ముందుకు వెళ్తున్నారు. సో ఖచ్చితంగా ఆయనకి డిప్యూటీ సీఎం అనే ఒక పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్కి ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఆయన. అండ్ ఎవరైతే నమ్మి ఓట్లు వేసారో వాళ్ళందరూ కూడా మంచిగా జరుగుతుంది, చెడు అయితే జరగదు. ఓజీ సినిమా గురించి మీరేం చెప్తారు? ఓజీ సినిమాలో ఏమన్నా మీరు ఏమన్నా కొరియోగ్రాఫర్ చేసే సాంగ్ ఏమన్నా ఉందా? ఓజీలోనా కళ్యాణ్ అన్నకి నాకు ఎప్పుడు ఏమంటారు పొలిటికల్గా తర్వాత ఈ విధంగానే ఓజీలో చేయాలని ఒకవేళ అందరు కోరుకుంటే ఖచ్చితంగా చేస్తాం సార్, అంతే. మీరు కూడా త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటున్నారు, మరి వాడమే మీ ఇంకా రాబోటాను సార్, వచ్చేసాను సార్ నేను, ఎప్పుడో వచ్చేసాను. అంటే ఇప్పుడే కాదు, మేబీ ఫ్యూచర్లో కళ్యాణ్ గారు ఆదేశాల మీదకి చేయమంటే ఖచ్చితంగా చేస్తా. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. ఆల్ ది బెస్ట్.